ముఖ్యమంత్రి గారేమో వైఎస్ఆర్సీపీ నేతలపై అక్రమ కేసులు అరెస్టుల్లో బిజీ. హోంమంత్రి గారేమో సోషల్ మీడియా యాక్టివిస్టులపై అక్రమ కేసులు పెట్టడంలో, వారి కులాలు మార్చడంలో బిజీ. డీసీఎం పవన్ కళ్యాణ్ గారేమో సినిమా షూటింగుల్లో, ప్రమోషన్లో బిజీ. ఇలా ఎవరికి వారు సొంత ఎజెండాలతో బిజీ అయిపోతే రాష్ట్రంలో క్రైమ్ రేటు పెరగదా? ఖచ్చితంగా పెరుగుతుంది. కూటమి ఎమ్మెల్యేలు దాడులు, దౌర్జన్యాలకు దిగుతారు. పచ్చమూకలు అత్యాచారాలకి తెగబడతాయి. రెడ్ బుక్ శాల్యూట్ చేసే పనిలో పోలీసులు బిజీగా ఉంటే ఇక శాంతి భద్రతల్ని పరిరక్షించేదెవరు? పండుగ రోజు సీఎం సొంత జిల్లాలోనే ఒక దారుణం చోటు చేసుకుందన్న వార్త వినాల్సి వచ్చింది. ఒకసారి స్క్రీన్ పైన చూద్దాం. ఇంతకంటే దారుణం ఒకటి ఉంటుందా? ఎందుకంటే పోలీసులు ఈరోజు రెడ్ బుక్ సేవలో తరిస్తుంటే పచ్చమూకలు ఏ రకంగా రెచ్చిపోతున్నాయని చెప్పడానికి ఈ దాదాపు 1.5 సంవత్సరానికి మించి దాదాపు 18 నెలల కాలంలో జరుగుతున్నది. ఏం జరుగుతోందంటే ఇక్కడ కనిపిస్తున్నారు కదా, వీళ్ళిద్దరి పేరు కిషోర్, మహేష్. టీడీపీ నాయకులతో ఉన్నారు కదా కండువా వేసుకొని, మహేష్, హేమంత్. వీళ్ళిద్దరూ ఆ ఫోటోలో ఉన్న వ్యక్తి. బాగా చూడండి ఒకసారి, వీళ్ళకి టీడీపీ కండువాలు ఉన్నాయి. వీళ్ళు ఏం చేశారయ్యా అంటే సెప్టెంబర్ 25న చిత్తూరులోని నగరవనం పార్కులో ఒక అమ్మాయి, అబ్బాయి, ఇద్దరు ప్రేమికులు అక్కడ కూర్చొని ఉంటే ఆ పార్కులోకి వెళ్ళి, మేము అటవీ శాఖ సిబ్బంది ఇక్కడ పనిచేసే వాళ్ళం, ఇక్కడ మీకేం పని, ఇక్కడ ఒంటరిగా కూర్చున్నారు, మీ పైన అనుమానం ఉంది, రండి అని లాక్కెళ్ళి ఆ అబ్బాయిని కొట్టి అతని మెడలో ఉన్నటువంటి గోల్డ్ చైను లాక్కొని తీవ్ర గాయాలు వచ్చేటట్టుగా కొట్టి ఆ తర్వాత ఏం చేశారంటే ఆ అమ్మాయి మీద వరుసగా ఒకరి తర్వాత ఒకరు అత్యాచారం చేశారు. వీడియోలు చిత్రీకరించారు. ఈ గ్యాంగ్లో కొందరు ఆ అమ్మాయిని ఎక్కడ పడితే అక్కడ తాకుతూ పైశాచిక ఆనందం పొందారు. ఆ అబ్బాయి అక్కడి నుంచి తప్పించుకుని వెళ్ళి ఇంట్లో వాళ్ళకి చెప్పి పోలీస్ కంప్లైంట్ ఇస్తే, ఎంత చక్కగా మన టీడీపీ వాళ్ళు కదా, ఏం చేయాలి మనం? ముందుగా ఏం చేశారో తెలుసా? మన దౌర్భాగ్యం సీఎం సొంత జిల్లాలో జరిగిన ఘటనకు సంబంధించి దొంగతనం కేసు పెట్టారు వాళ్ళపైన. ఫస్ట్ దొంగతనం కేసు పెట్టారు టీడీపీ నాయకుల ఒత్తిడితో. ఆ తరువాత ఈ విషయం బయటకు వచ్చి ఒత్తిడి పెరగడంతో వాళ్ళపైన గ్యాంగ్ రేప్కి సంబంధించినటువంటి కేసులు పెట్టారు. ఏంటి సార్ ఈ దారుణం? ఏంటి సార్? సీఎం గారి సొంత జిల్లాలో టీడీపీ నాయకులు కండువాలు గప్పుకుని, మనం చూసాం రాప్తాడు 7 గుర్రాలపల్లెలో 14 మంది పచ్చ కీచకులు 9వ తరగతి చదువుతున్నటువంటి బాలిక పైన 14 నెలలుగా ఒకరి తరువాత ఒకరు సామూహికంగా ఎంత చిత్రహింస చేసి ఆ అమ్మాయిని, ఇక చెప్పడం అంతకంటే చెప్పడం దౌర్భాగ్యం, మన నోటితో మనం చెప్పాల్సి రావడం. ఆ అమ్మాయి గర్భవతి అయిన తర్వాత 9వ తరగతి అమ్మాయి, బయటకు వార్త వచ్చింది. ఈరోజు వరకు ఆ బాధితురాలిని ముఖ్యమంత్రి కానీ, డీసీఎం కానీ, మంత్రులు కానీ ఎవ్వరూ పరామర్శించలేదు. బాలిక సదనంలో చేర్చారు. ఓ బిడ్డకు తల్లి కూడా అయిపోయింది. ఆ అమ్మాయి తల్లి ఏమో మతిస్థిమితం లేదు, తండ్రి ఏమో చనిపోయాడు. ఇంత దౌర్భాగ్యం ఎవరికి చెప్పుకోవాలి? ఆడపిల్లలపైన చెయ్యేస్తే కన్నేసిన వాడు భవిష్యత్తులో మళ్ళీ చెయ్యి వేయకుండా నేను చూస్తాను అన్నారు కదా పవన్ కళ్యాణ్ గారు. ఆయన అడగడానికి ప్రయత్నించారు రాష్ట్ర ప్రజలు. సార్, పవన్ కళ్యాణ్ గారు సీఎం సొంత జిల్లాలో అటవీ శాఖ అధికారులు అంటూ బెదిరించి టీడీపీ మోక గ్యాంగ్ రేప్ చేశారు సార్. 2029లో జగన్ అధికారంలోకి రాగానే ఫస్ట్ ఇష్యూ ఇదే టేకప్ చేస్తా, పవన్ కళ్యాణ్ గారి సమాధానం. రోడ్డెక్కి ఆందోళన చేస్తా, పవన్ కళ్యాణ్ గారి రియాక్షన్ ఇది. అయ్యా పవన్ కళ్యాణ్ గారు, రాప్తాడు సమీపంలోని 7 గుర్రాలపల్లెలో 9వ తరగతి బాలికపై 14 మంది టీడీపీ నేతల పుత్రరత్నాలు నెలల తరబడి గ్యాంగ్ రేప్ చేశారు సార్. ఆ అమాయకురాలు ఇప్పుడు ఓ బిడ్డకు తల్లి కూడా అయింది సార్. ఇప్పటి వరకు ముఖ్యమంత్రి కానీ, మంత్రులు కానీ కనీసం ఆ బాధితురాల్ని పరామర్శించలేదు సార్. 2029లో జగన్ సీఎం అయ్యాక మేమందరం గుంపుగా వెళ్ళి ఆ బాలికను పరామర్శిస్తాం, న్యాయం చేయాలని జగన్ని డిమాండ్ చేస్తాం. అయ్యా పవన్ కళ్యాణ్ గారు,
ముచ్చుమరిలో 9 ఏళ్ల బాలికను గ్యాంగ్ రేప్ చేసి చంపి కాలువలో పడేస్తే ఇప్పటి వరకు కనీసం డెడ్ బాడీ తీసుకురాలేదు సార్ ఈ ప్రభుత్వం. 2029లో జగన్ సీఎం అయిన వెంటనే చలో ముచ్చుమరి యాత్ర నిర్వహిస్తాము, కనీసం డెడ్ బాడీ తీసుకురాలేని దౌర్భాగ్యపు జగన్ ప్రభుత్వం అని ఆందోళన చేస్తాం. పవన్ కళ్యాణ్ గారి రియాక్షన్. సార్ పవన్ కళ్యాణ్ గారు సుగాలి ప్రీతి తల్లి తన కూతురికి న్యాయం చేయాలని ఆందోళన చేస్తున్నారు సార్, కనీసం ఆ తల్లికైనా న్యాయం చేయండి సార్. 2029లో అంటే 2019లో ఈ కేసును టేకప్ చేసింది నేనే, 2029లో మళ్ళీ టేకప్ చేయబోయేది నేనే. అంటే 2029 వరకు మీరేం చేయరా సార్? ఎందుకు చేయను? చంద్రబాబుకు సపోర్ట్ చేస్తా. ఈ రాష్ట్రంలో అత్యాచారాలు జరిగినా హత్యలు జరిగినా జగన్ సీఎం అయ్యేంత వరకు మాట్లాడకుండా వెయిట్ చేస్తా. అసలు మనం పవన్ కళ్యాణ్ ఎందుకు అడగాలి ఈ ప్రశ్నలు? ఈ రాష్ట్రంలో మహిళలపై కన్నెత్తి చూడాలంటేనే భయపడే పరిస్థితి తీసుకొస్తానని ప్రామిస్ చేసింది ఆయనే కదా. ఆ ప్రామిస్ను నిలబెట్టుకుంటారేమోనని ఆశపడ్డాం. బ్యాడ్ లక్, ఆయన చేతులు ఎత్తేశారు. ఒకటి మాత్రం నిజం, ఈ రాష్ట్రంలో హోంశాఖ అట్టర్ ఫ్లాప్ అని పవన్ కళ్యాణ్ అన్నారు. కాస్తో కూస్తో ఆయన నోటి నుంచి వచ్చిన ఒకే ఒక్క నిజం ఇదే కావచ్చేమో. నేను ఒక పేపర్ క్లిప్ చూపిస్తా, అది చూసిన తర్వాత ఈ రాష్ట్రంలో హోంమంత్రి ఎంత దారుణంగా ఫెయిల్ అయ్యారో, శాంతి భద్రతలు ఎంత దారుణంగా గాడి తెప్పాయో మీకే అర్థమవుతుంది.